హరి నారాయణ వైకుంఠన 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 హరి నారాయణ కైలాసన శ్రీలోచన కైలాసన త్రిలోచన కైలాసన శ్రీలోచన కైలాసన త్రిలోచన శబరీశమో దేవరా ఆ రెండు నీవే కదా రాగేలరా ఓ జీవుడా ఎదురేలరా ఇకలేవరా జాగేలరా ఓ జీవుడా ఎదురేలరా ఒకరేవరా రాగేలరా ఓ జీవుడా నిదురేలరా ఇకలేవరా రామ 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 సీత 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 రామ 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 बोलो दुर्गा भवानी माता की बोलो दुर्गा भवानी माता की बोलो दुर्गा भवानी माता की ఇప్పుడు మహేష్ సిద్ధాంత్ గారు జమిచ్చేటి పూజ చేస్తున్నారు. వారు మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదిస్తారు. శ్రీ గురుభ్యో నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభా నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యము వరదే కామరూపిణి విద్యారంభము కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయేత్ సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సీతారామచంద్ర భగవానికి జై గట్టిగా చెప్పాలి. సంగారెడ్డి అంతా కూడా కదిలిపోవాలి. ఒక్కసారి గట్టిగా చేతులెత్తి చెప్పాలి. సీతారామచంద్ర భగవానికి హర నమ పార్వతీ పదయే హర హర మహాదేవ హర. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిస్సీరసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాచేభిర్వాజనీవతే ధీనామవక్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమో నమః. ఆచమ్య కళ్ళకి కేశవాయ స్వాహ.
ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఏవం గుణ విశేషణ వటిష్ఠాయాం శుభతితౌ. అందరు కూడా చేతులు జోడించుకోండి, చెప్పండి. మమ నమ సర్వ సర్వ అరిష్ట అరిష్ట నివారణార్థం మమ సకుటుంబస్య సబాంధవస్య ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామన ఫలసిద్ధ్యర్థం మమ సర్వకార్యేషు అఖండ దిగ్విజయ ప్రాప్యర్థం విజయదశమ్యాం అపరాజిత శమీపూజనం కరిష్యే. శమీ చెట్టును చూసి నమస్కారం చేసుకోండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. హరేణ తు విచిత్రేణ భాస్వత్కనకమేఖలా అపరాజిత భద్రరథ కరోతు విజయం మమ. అపరాజిత శమీ దేవతాయై నమః. చెట్టుకు గంధము అక్షంతలు పుష్పం వేయండి, కొబ్బరికాయ కొట్టండి. అపరాజిత శమీదేవ్యై నమః. గంధం సమర్పయామి. అపరాజిత శమీదేవ్యై నమః. పుష్పం సమర్పయామి. అపరాజిత శమీదేవ్యై నమః. ధూపం సమర్పయామి. అపరాజిత శమీదేవ్యై నమః. దీపం సమర్పయామి. అపరాజిత శమీదేవ్యై నమః. సర్వోపచార పూజా సమర్పయామి. ఈ సంవత్సరమంతా చక్కని ప్రతి ఒక్కరికి మీ సంకల్పములన్నీ కూడా విజయం కావాలని ఈ విజయదశమి రోజు చేసేటువంటి అర్చన అపరాజిత శమీ పూజనం. అపరాజిత అంటే ఈరోజు ఎవరైతే అమ్మవారిని స్మరిస్తారో, అపరాజితాదేవిని స్మరిస్తారో వాళ్లకు ఎల్లప్పటికీ వాళ్ళు పరాజితులు కారు. ఏ పని అయినా కూడా సిద్ధి కలుగుతుంది, విజయత్వ ప్రాప్తి కలుగుతుంది శమీ వృక్ష పూజనము ద్వారా. అందరూ కూడా చేతులు ముందుకు పెట్టుకోండి, చెప్పండి. హరేణతు, గట్టిగా చెప్పాలి. హరేణతు విచిత్రేణ భాస్వత్ కనక మేఖలా. హరేణతు విచిత్రేణ భాస్వత్ కనక మేఖలా అపరాజిత భద్రరథ. అపరాజిత భద్రరథ కరోతు విజయం మమ. కరోతు విజయం మమ. కరోతు విజయం మమ. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని. అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శని. అపరాజిత శమీదేవ్యై నమః. ఈ శమీ వృక్షాన్ని చూసి నమస్కారం చేసుకోండి. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. అపరాజిత మహారాజ్ఞి కీ జై. గంధాక్షత పత్ర పుష్పాక్షతాని సమర్పయామి. నీరాజనం. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసారీతే ఏకదా బ్రహ్మణ ఉపహరతి
ఏకత ఏవ యజమాన ఆయుస్తేజో దదాతి అపరాజితా శమీ దేవ్యై నమః ఆనందకర్పూర మంగళ మహానీరాజన దీపం దర్శయామి హస్తేన రక్షాన్ ధారయామి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ అందరూ కూడా నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఇక ఈ విజయదశమి రోజు అమ్మను ప్రార్థిస్తాం. అందరిలో మంచి ఐశ్వర్యం కలగాలని, సకల భోగములు కలగాలని, చివరికి భగవంతుణ్ణి మనం చేరుకోవాలని ఒక్కసారి ప్రార్థన చేద్దాం. చేతులు ముందుకు పెట్టుకోండి, చెప్పండి అందరూ కూడా. ఆరోగ్యం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో సుఖజీవన ప్రాప్తి రావాలని అమ్మను వేడుకుందాం. చెప్పండి, ఆయుర్దేహి అంటే మంచి ఆరోగ్యం ఇవ్వమని అర్థం. గట్టిగా చెప్పాలి, వినాలి కదా అమ్మ, గట్టిగా చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి పుత్రాన్ పౌత్రాన్ ప్రదేహిమే సర్వమంగళ తే దేహి యశోదేహి ద్విషోజహి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం చ మాం కురు రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం చ మాం కురు రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి దేహి సౌభాగ్య ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి హరేణ తు విచిత్రేణ భాస్వత్ కనకమేఖల అపరాజిత భద్రరథ కరోతు విజయం మమ కరోతు విజయం మమ కరోతు విజయం మమ. మన శాస్త్రంలో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క గొప్పతనాన్ని, అందులో విజయదశమి గొప్పతనం ఏమిటంటే ఈరోజు ఎవరు ఏదైతే సంకల్పం చేస్తారో అది అమ్మవారి యొక్క ఆశీస్సుల చేత జయమై తీరేటువంటి రోజు, పరమ పవిత్రమైనటువంటి రోజు విజయదశమి. కాబట్టి మీ కోరికలు ఈ సంవత్సరంలో మీరు సాధించాలనుకున్నటువంటివన్నీ కూడా అమ్మకు నివేదన చేసుకొని ఒక్కసారి నమస్కారం చేసుకోండి. జగదంబ విశ్వపాలిని మాతాకి జై, విద్యా సరస్వతి మాతాకి, సీతారామచంద్ర భగవానికి జై. చేతులెత్తి చెప్పాలి, సీతారామచంద్ర భగవానికి జై. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. తర్వాత పాలపీట బాబు వేయమ్మా, అక్కడ శివరాం బాబు వేయి. వర్జలే సుశీర్ అందరూ స్టేజ్ మీద స్క్రీన్ మీద వేసినాం. అది అంటే మన ఎవరు కేజీ చేయకుండా ప్రాబ్లం, మళ్ళీ కోట్ల చుట్టూ ఒకటి తిరగాలి ఈ పంచాయతీ మళ్ళీ. పెంచి చలో అందరు చూసారు కదా, రైట్. అందరు జాగ్రత్తగా కూర్చోండి, పటాకులు రెడీ చేస్తా. అంత నగేష్ ఏమరా రెడీగా రెడీ, చలో జరగండి.
జరగండి రా పోండి ఆడనే